అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. మన బలం బలగం తెలిసినోడు మన జోలికి రాడు. మన బలహీనత తెలుసుకున్నోడు మనల్ని మాత్రం వదలడు, మనతో ఆడుకుంటాడు. నీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చకుండా అనుభవించినప్పుడే జీవితానికి ఒక సార్థకత. ముందు నిన్ను సంస్కరించుకో, తరువాత సమాజాన్ని సంస్కరించు. వాద వివాదాలు కొనసాగించినంత కాలం ఈ ప్రపంచంలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. సంసారంలో ఆలు మొగల గొడవల కంటే చెప్పుడు మాటలు విని కూలిపోయిన కాపురాలే ఎక్కువ. చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, తెలుసుకొని పూర్తి చెయ్యడమే సామర్థ్యం. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే, ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. ఏడుపు వచ్చినప్పుడు ఒకరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడుస్తే నాటకం అంటారు, ఒకరే నవ్వితే పిచ్చి అంటారు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన ఎప్పటికీ బలంగా నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు వారి ఇద్దరి నిజస్వరూపాలను బయట పెడుతుంది, అంతే. అజ్ఞానం, అశ్రద్ధ, అనుమానం మనిషిని పాడు చేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులుండవు. సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. ప్రేమించు, నటించకు. నమ్మించు, నమ్మకద్రోహం చేయకు. నిజాయితీగా జీవించు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు. ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమలుండవు. నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు. ఈ లోకంలో మనస్ఫూర్తిగా మాట్లాడేవారి కంటే మనసుకు ముసుగు వేసుకుని మాట్లాడే వాళ్ళే ఎక్కువ. బంధాలను కలుపుకోవడం కాదు, వాటిని నిలుపుకోవడంలోనే ఉంటుంది మన సంస్కారం. ఏ బంధమైనా మన అహంకారంతో దూరం చేసుకోవడం సులభం, కానీ మళ్ళీ మనం తిరిగి ఎంత ప్రేమ చూపించినా ఆ బంధం పొందడం కష్టమే. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. ఇదే జీవిత సత్యం. ప్రతిరోజు పలకరింపులు లేకపోతే ఎంతటి స్నేహబంధమైనా క్రమంగా దూరం అవుతుంది. అందుకే ఈ పలకరింపు ఉండాలి. ఒకప్పటి రోజుల్లో కలిసి రాకపోతే కేవలం వ్యాపారం మాత్రమే వదిలేసేవాళ్ళు. నేటి రోజుల్లో కలిసి రాకపోతే బంధాలను కూడా వదిలేస్తున్నారు. తన ముఖంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పకుండా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. ధీరుడు ఎప్పుడూ తనకు కావలసినది స్వయంగా సాధించుకుంటాడు, ఒకరి నుంచి తీసుకోవాలని కోరుకోడు. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఒంటి నిండా మట్టితో ఉండడం అవమానం కాదు, ఇతరుల నోట్లో మట్టి కొట్టి జీవించడమే అవమానం. పాపపుణ్యాలంటే ఏంటో నాకు తెలీదు. నేను నమ్మింది ఒక్కటే, మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. సకాలంలో సరైన చర్య తీసుకుంటే దాని ఫలితం 10 కాలాల పాటు నిలుస్తుంది. ఒక మగాడికి ఆశలను కోరికలను పెంచాలన్నా, వాడి ఆశలను తుంచాలన్నా ఆడదానికే సాధ్యం.